పంట కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందంటూ నిర్మల్ ఆర్టీఓ కార్యాలయం దగ్గర బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ట్రాక్టర్లతో తీసుకువచ్చి జాతీయ రహదారిపై పోసి నిరసన తెలిపారు. తెలంగాణలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు చేస్తే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 15 లక్షలు మాత్రమే కొనుగోలు చేసిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ధాన్యం కొనుగోలు గురించి పట్టించుకోకుండా కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని ఆరోపించారు. రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా, మరి మీ రికార్డులు ఏం చెప్తా ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఎక్కడికక్కడ వడ్ల కుప్పలు, బక్కల కుప్పలు, జొన్నల కుప్పల దగ్గర రైతులు కాపల కాయలేక వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్న సంగతి కల్లారా చూస్తున్నాం. ఎండనక వాననక ముళ్ళ కంపలకు, పాములు తేళ్లకు భయపడక వారు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. పండిస్తే మీరు కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి కనీసం ఆ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేసింది 14,28,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే కనీసం 19% కూడా ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేయకుంటే ఏ డబ్బు జాలతలేదని చివరకు రైతు కష్టాన్ని కూడా దోచుకోవడం అమానుషమని తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే మరొక వైపు గన్నీ బ్యాగులు లేవని ఈరోజు చేతులు ఎత్తేస్తే 30 రూపాయలకు ఒక గన్నీ బ్యాగు చొప్పున రైతులు బయట కొంటా ఉన్నారు. హమాలి కోసం కుంటాలకి 60 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. అది కాకుండా ఒక లారీ కావాలంటే బస్తాకు 20 నుంచి 30 రూపాయలు ఒక బస్తా మీద అధికంగా దోచుకుంటా ఉన్నారు. ఈ డబ్బులని ఎవరి ఖాతాలకు పోతున్నాయి? ఇంత చేసిన తర్వాత కూడా ఈరోజు కేవలం ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం 19% మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో జోకితే నిర్మల్లో మాత్రం కేవలం 10% కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో మరి ఇంకా మొదలు కాలే. దానికి కారణం ఏందని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు రైతులు నడి రోడ్డు మీద 48 డిగ్రీల ఈ ఎండలో ధర్నా కోసం వాళ్ళు ఎండలు కూడా సైతం